స్టాండ్ వైను మైను ఈ దోపిడీల్లోనే నువ్వా భగవద్గీత బైబిల్ గురించి మాట్లాడుతున్నావా? నైతికారత ఉందా? న్యాయం ధర్మం గురించి మాట్లాడుతున్నావా? సిబిఐ ఈడీ కేసుల్లో 16 నెలలు జైల్లో ఉండి 43,000 కోట్లు ఛార్జ్ షీట్లు కోర్టుల చుట్టూ తిరుగుతూ వ్యవస్థలో ఉన్న లోపాలను అడ్డం పెట్టుకొని ఢిల్లీలో ఒక వేషం వేస్తున్నావు, ప్రజల దగ్గరికి వచ్చి ఒక వేషం వేస్తున్నావు, మీడియా ముందుకు వచ్చి ఒక వేషం వేస్తున్నావు. నీ వేషాలన్నీ కూడా ప్రజలు గుర్తించే నిన్ను 11 సీట్లు పరిమితం చేశారు. 3 ఏళ్లు బెంగళూరు ప్యాలెస్లో ఉంటాడంట. సంవత్సరంన్నర వచ్చి మళ్ళీ డ్రామాలు మొదలు పెడతానని జగన్మోహన్ రెడ్డి మొదలు పెడుతున్నాడు, కబుర్లు చెప్తా ఉన్నాడు. నువ్వు 3 ఏళ్ళు కాదు 5 ఏళ్ళు బెంగళూరు ప్యాలెస్లోనే ఉండు. ప్రజలు నీ సేవలేం కోరుకోవట్లా, నీ అవసరం కూడా ప్రజలకి లేదు. ఇవాళ శాసనసభకు వచ్చి మాట్లాడే ధైర్యం లేని నువ్వు ప్రజల గురించి మాట్లాడే నైతికారత కోల్పోయావు జగన్మోహన్ రెడ్డి. నీకు దమ్ము ధైర్యం ఉంటే శాసనసభకు వచ్చి సమస్యలు ఏమైనా ఉంటే మాట్లాడేవాడి. నువ్వు సభకు వస్తే నీ అవినీతి అంతా కూడా బట్టబయలవుతుంది. నీ అవినీతి మీద సభలో చర్చ జరిగితే ముఖం ఎత్తుకొని మాట్లాడలేవు. కాబట్టే పిరికివాడిలాగా పారిపోతున్నావు. శాసనసభకు రాకుండా పారిపోయి ప్యాలెస్లో కూర్చొని పరదాలు కట్టుకొని 5 ఏళ్ళు ఎలా పరిపాలన చేశావో ఈ 3 సంవత్సరాలు కూడా నేను పరదాల ప్యాలెస్కి పరిమితం అవుతాను. వారం వారం మీడియాలో సాక్షి మీడియా ఛానల్ పెట్టుకొని నేను కూటమి ప్రభుత్వం మీద విషం చెబుతానని ఈరోజు జగన్మోహన్ రెడ్డి అంతరంగం అంతా కూడా బట్టబయలైంది. ఆ రోజు చాలా స్పష్టంగా ఈ రైతుల కష్టాలు పోవాలని, ఈ నకిలీ పత్రాలు కానీ ఇవన్నీ ఉండకూడదని చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రంలోనే కార్డు అని ఏదైతే కంప్యూటర్ ఎయిడెడ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కార్డు తీసుకొచ్చి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఆ రోజు ఈ కార్యక్రమాలన్నీ కూడా చేపట్టడం జరిగింది. అట్లాగే భూసేవ ప్రాజెక్టులో ఈ భూదార్ కింద ఆధార్ తరహాలో 11 నెంబర్లు ఉండాలని, అట్లాగే ఇవన్నీ కూడా లేటెస్ట్ టెక్నాలజీ